హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అవుతుందండి నేనైతే ఇలాంటి వ్లాగ్ షేర్ చేసి. సో ఇక్కడ నేనైతే నా నైట్ టు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. మెయిన్గా నేనైతే నా పీసీఓడిని తగ్గించుకోవడం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో కుదిరినప్పుడు ఏది పడితే తినేస్తాను. కానీ మ్యాక్సిమం ఒక 70% వరకు అయితే ఇంట్లోనే కుక్ చేసుకుంటూ అండ్ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాను. నేను కొన్ని డేస్ ఇష్టం వచ్చినట్టు అంటే ఏది పడితే అది తినేసినా కూడా సో నేనైతే ఈజీగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాను. సో దానికోసం ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎవరైనా కూడా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు అండ్ హెల్తీ వేలో కుక్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక నేనైతే దోశ కోసం ఆఫ్టర్నూన్ టైంలోనే ఇలా జొన్నలు మరియు బ్రౌన్ రైస్, అటుకులు, ఇంకా లాస్ట్ మినపప్పు ఇవన్నీ కూడా కలిపేసి అయితే ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టుకున్నాను. మినిమం జొన్నలు వేసాను కాబట్టి ఒక 6 to 7 అవర్స్ అన్నా కూడా వీటన్నిటిని కూడా నాననివ్వాలి. ఇందులో నేను వేసిన అటుకులు వచ్చేసి రెడ్ పోహా అండి. మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. మనకు అంటే ఇవైతే పాలిష్ చేయని, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వైట్ అటుకుల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి కదా. సో వీటిని యూజ్ చేయడం అయితే చాలా బెటర్. సో నేనైతే నార్మల్గా టిఫిన్స్లోకి యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి రెడ్ పోహానే యూజ్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసి దోశ బ్యాటర్ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేనైతే మార్నింగ్ డ్రింక్ అండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, డిటాక్స్ వాటర్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో నేనేంటి అంటే కొద్దిగా సబ్జా సీడ్స్, క్యారెట్, బీట్రూట్, లెమన్ అలాగే కొన్ని తులసి ఆకులు వేసుకున్నాను. ఇందులో నేను నార్మల్గా ప్లెయిన్ వాటర్ వేసుకొని ఇలా ఓవర్ నైట్ మొత్తం కూడా వదిలేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తాగుతాను. ఇలాంటి డ్రింక్స్ మనం తాగడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ మందికి చాలా కొద్దిసేపటికే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా, వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల. సో ఇలాంటి డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీ అయితే ఎక్కువసేపు హైడ్రేట్గా ఉంటుంది. చాలామందికి వాటర్ తాగడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళైతే ఎక్కువ వాటర్ తీసుకోకపోతే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే సో ఇలాంటి డ్రింక్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ కొన్ని పల్లీలు, రాజ్మా మరియు శనగలు వీటన్నిటి కూడా కొన్ని తీసుకున్నాను. మా ఇద్దరు పాపకి నాకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో జస్ట్ అందాజకు తీసుకొని వాటిని ఒకసారి వాష్ చేసి అందులో వాటర్ వేసి అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కోసం ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బౌల్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు స్మూతీ ప్రిపేర్ చేసినా ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేస్తాను. బట్ ఈరోజు అయితే నైట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్మూతీ కోసం అయితే ఓట్స్ మరి నా దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే ఏవేవి ఉన్నాయో అవన్నిటి కూడా మార్నింగ్ వాటర్లో నానబెట్టుకున్నాను. అండ్ ఇందులోనే యాపిల్ మరియు కొన్ని మిల్క్, టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక ఇలాచీ వేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్, ఓట్స్ ఎప్పుడైతే నానబెట్టుకుంటారో అప్పుడే నానబెట్టుకోండి. ఈ ఇలాచీ కూడా మనకు మొత్తం కూడా మంచిగా నానిపోయి ఇంకా ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక బనానా కూడా వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మూతీస్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను. సో అందులో ఇది ఒకటి. మన ఛానల్లో షార్ట్స్లో అయితే చాలా వరకు అయితే స్మూతీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మా హస్బెండ్కి స్మూతీ ఇచ్చేసి అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6:30కి లేచాను. నేను మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వాటర్ అయితే తాగుతాను. సో ఇక్కడ కొన్ని నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను. సో వాటర్ తాగాక ఇక్కడ నేనైతే కిచెన్లో మనం నైట్ అన్నీ కూడా రాజ్మా, శనగలు, పల్లీలు వేసి నానబెట్టుకున్నాం కదా. సో వాటిని అయితే ఇలా కుక్కర్లో స్టవ్ పైన పెట్టుకున్నాను. అండ్ దోశలోకి అయితే ఇక్కడ నేనైతే కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నాను ఈరోజు. సో వీటి కోసం అయితే ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి అయితే పెట్టాను. ఒక 10-15 మినిట్స్ ఆగి కట్ చేద్దాం అనేసి అయితే. ఆ లోపు ఇక్కడ నేనైతే డిటాక్స్ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో మనం బీట్రూట్ వేయడం వల్ల ఇది మొత్తం కూడా కలర్ అంతా కూడా చూడండి ఎలా రెడ్ కలర్లో వచ్చిందో. సో టేస్ట్ అయితే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏముండదండి. అంటే కొద్దిగా మనకు చేదు అనేది వస్తుంది. సో మనకు తాగుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. బట్ ఇలాంటి డ్రింక్స్ తాగడం అయితే చాలా వరకు బెటర్. సో మీరైతే ఒకసారి ఈ డిటాక్స్ డ్రింక్, టీ, కాఫీలు తాగడం మానేసి సో ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకోండి. మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం అంటే ఇంటి ముందు మార్నింగ్ లేవగానే సో ముగ్గు వేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కుదరనప్పుడైతే మా పాపను స్కూల్ నుండి దించి వచ్చాక వేస్తాను. ఈ చట్నీ కోసం అయితే మిర్చి మరియు కొబ్బరిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ముందు నేనైతే ఆయిల్లో కొన్ని మిర్చి మరియు కోకోనట్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్కువ మంది కోకోనట్ చట్నీ చేస్తే కోకోనట్ని అయితే ఫ్రై చేయరు. బట్ నేనైతే ఫ్రై చేస్తాను. జస్ట్ ఒక 1 minute వరకు అంటే లైట్గా ఫ్రై చేస్తాను. సో అలా ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకవైపు వాటిని ఫ్రై చేస్తున్నా, ఇంకో వైపు అయితే ఇక్కడ టమాటాస్ కట్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం అంటే ఒకటి ఆల్టర్నేటివ్గా ఇంకో పని చేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది.
మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది కూడా మీకు వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మనకు యూట్యూబ్ అనేది మనం ఒకరం లైక్ చేస్తే ఈ వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అనేసి అయితే వేరే వాళ్ళకు పంపించడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ మిర్చి అండ్ కొబ్బరి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు కూడా ఫ్రై చేసుకున్నాను. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ ఒక పక్క మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రాజ్మా ఇవన్నీ కూడా ఉడికిపోయాయి. సో వీటిని అంటే ఒక స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఈ బౌల్లోనే నేను పోపు అయితే పెట్టుకున్నాను. ఈ శనగల కోసం పోపులోకి జస్ట్ అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మరి కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఈ మనం ఉడికించుకున్న వాటిని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో మనం స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా మీరు ఇష్టం అండి, ఏ టైంలో అయినా తినవచ్చు. మనకు వీటి నుండి అయితే ప్రోటీన్స్, మినరల్స్ సో చాలా బాగుంటాయి. ఫైబర్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ కావాలనుకున్న వాళ్ళైతే వీటిని ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంటే వీక్లీ ఒక 3 or 4 టైమ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. సో ఇక్కడ దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఇంకోవైపు చట్నీ చేస్తున్నాను. ఇక్కడ దోశలోకి ఫస్ట్ దోశ అయితే నార్మల్గా వేసాను ఎలా వస్తుంది అనేసి అయితే. సో నెక్స్ట్ దోశ నుండి అయితే ఇక్కడ నేనైతే దోశ వేసుకున్న తర్వాత ఇక్కడ సీడ్స్ మిక్స్ మనకు దొరుకుతాయి కదా, గుమ్మడి గింజలు, అలాగే నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, ఇలా రకరకాల సీడ్స్ అన్నీ కూడా కలిపేసి అయితే మనకు సీడ్స్ మిక్స్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. సో ఈ సీడ్స్ని అన్నిటిని కూడా దోశ పైన వేసుకొని కొద్దిగా గీ వేసుకుంటున్నాను. మనం ఇలా ఏదో ఒక రూపంలో సీడ్స్ని మన డైట్లో అండ్ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి. సో మీరు కూడా డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. సో ఇలా దోశలో కానీ చపాతీలో కానీ నేనైతే వేస్తూ ఉంటాను. సో టేస్ట్లో అయితే పెద్ద డిఫరెంట్ ఏం రాదు. మనకైతే మన బాడీలోకి ప్రోటీన్స్, విటమిన్స్ అయితే అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇలా ఒకవైపు దోశలు వేస్తూనే ఇంకోవైపు అయితే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చట్నీ కోసం కొబ్బరి మరియు పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని గార్లిక్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకోవడమే. సో మనకు పచ్చడి మరియు దోశ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. సో ఇక పాపని లేపైతే రెడీ చేసి తనకైతే పంపించాను. తన స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇలా శనగలు, పల్లీలు, రాజ్మా వేసి ఉడికించాను కదా, సో అవి అలాగే దాంతో పాటు యాపిల్ కూడా పెట్టాను. సో తనకి ఏది నచ్చితే అది తింటుంది అనేసి అయితే 2 అయితే పెట్టాను. ఇక తను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడే సో మిల్క్ అయితే మాకు ఇంటి ముందు గేట్లోనే ఒక కవర్లో వేస్తారు. సో మిల్క్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాను. ఇక ఇక్కడ మా పాప అయితే డైలీ నైట్ పడుకునేంత వరకు కూడా ఆడుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా బొమ్మలు అవన్నీ కూడా తీసి హౌస్ అయితే క్లీన్ చేశాను. మార్నింగ్ అయితే సమ్ టైమ్స్ ఎప్పుడైనా అంటే టైం కాకుండా కొంచెం లేట్గా లేసామనుకో ఇక అది రోజు అయితే ఎంత హెక్టిక్గా ఉంటుందో సో చెప్పలేము. సో ఇక ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి అయితే ముందు మా ఆయన కోసం డీటాక్స్ వాటర్ అయితే ఇస్తున్నాను. అండ్ అంటే ఇక నేనైతే డీటాక్స్ వాటర్ ఈ వీడియోని షార్ట్లో పెడదామనేసి అయితే 16:9 రేషియోలో మన షార్ట్స్ తీయాలి కదా. సో ఇక్కడ షార్ట్ కోసం వేరే మొబైల్లో అయితే కొంచెం వీడియో తీసుకొని మా హస్బెండ్కి అయితే డీటాక్స్ డ్రింక్ ఇచ్చేసాను. ఇక్కడ తన కోసం మళ్ళీ దోశ పైన సీడ్స్ వేసాను కదా ఇంతకుముందు పాప కోసం వేసినాడు. సో మళ్ళీ ఇక్కడ సీడ్స్ వేసి తనకు ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆఫ్టర్ దట్ సో ఇక్కడ నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా పూజ చేసిన రోజు ఇల్లంతా కూడా ఇలా ధూపం వేస్తే ఆ రోజు అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో ఇల్లంతా కూడా ఒక పాజిటివిటీలా అంతా కూడా బాగా అనిపిస్తుంది. ఇక మార్నింగ్ ఇంట్లో పనులు, పూజ, పాప హస్బెండ్ ఆఫీస్కి అందరు వెళ్ళిపోయాక సో ఇక్కడ నేనైతే నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది అనుకుంటా టైము. సో ఇక్కడ నేనైతే సీడ్స్ వేసుకున్న తర్వాత దోశ పైన సీడ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇంతకుముందు చూపించాను కదా, ఇది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అండి. అంటే ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజల్ని కొద్దిగా అంటే నార్మల్గా స్టవ్ పైన రోస్ట్ చేసి వాటిని పౌడర్ పట్టి పెట్టుకున్నాను. ఇలా దోశల పైన వేసుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా వామ్ వాటర్లో అయినా కలిపి మార్నింగ్ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు. ఇలా ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే చేశాను. సో ఆఫ్టర్ దట్ సో లంచ్లోకి అయితే అంటే పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సో మార్నింగ్ ఉన్న వాటితోనే ఇలా బ్యాలెన్స్డ్గా అన్ని ప్రోటీన్స్ అందేలా అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్